చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే 13 జరగబోతున్నాయి. ఎలా ఉండబోతున్నాయి? ప్రజలు ఏమైనా మార్పు కోరుకుంటున్నారు? ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది. పక్క చూసుకుంటే ఈయనేమో అభివృద్ధి సంక్షేమంతో ముందున్నారు, ఆయనేమో ఉద్యోగ కల్పనతో నేను ఈసారి చేస్తానంటున్నారు. ఈ మధ్య వ్యత్యాసం ఎలా ఉంది? ఏ వ్యత్యాసం ఉండదు, జగన్ వస్తాడు అలా ఒక పక్క చూసుకున్నట్లయితే ఇటు పక్క చూసుకుంటే నిరుద్యోగుల యువత ఈసారి ఇటువైపు ఉన్నారు. టీడీపీ ఒక పక్క ఏం చూసుకుంటేనేమో వైనాట్ 175 అని ఇప్పటికీ అంటున్నారు. సిద్ధం సభలు కూడా అయిపోయినాయి. ఈసారి ఎలా ఉండబోతుంది? సుమారు ఎన్ని స్థానాలు రావచ్చు మీ అవగాహన? టీడీపీ కొద్ది స్థానాలు వస్తాయి, సీఎంగా అయితే జగనే ఉంటాడు అన్న. మరి చూసుకున్నట్లయితే మంగళగిరి నియోజకవర్గంలో ఇద్దరున్నారు, ఒక లోకేష్ గారు, ఒక లావణ్య గారు. ఈసారి ఎలా ఉండబోతుంది? ఎవరు అత్యంత చేరువలో మీకు తెలుసు ఎక్కువ శాతం? టీడీపీకి. ఓకే అన్న, మనకుంది ప్రథమంగా 2 గుర్తులు, ఒకటి సైకిల్, ఒకటి ఫ్యాను. ఈసారి ఏపీ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏది హవా చాటబోతుంది? ఫ్యాన్. సార్వత్రిక ఎన్నికలు మే 13 జరగబోతున్నాయి. ఈసారి ఏపీ ప్రజలు ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా సార్? ఏదైనా మార్పు ఉండే అవకాశం ఉందండి? ఉన్న గవర్నమెంట్ ఏం లేదండి, తప్ప పక్కా టీడీపీయే. అది లోకల్లో మడికి ఎక్కడైనా సరే టీడీపీయే. సార్ చూసుకున్నట్లయితే మరి ఈ నియోజకవర్గంలో ఇద్దరున్నారు సార్, ఒకళ్ళు నారా లోకేష్ గారు, ఇంకొకళ్ళు ఏమో లావణ్య గారు. నారా లోకేష్ గారు వస్తాడు. ఓకే సార్. మరి చూసుకున్నట్లయితే సార్ ఒక పక్క ఈయన అభివృద్ధి సంక్షేమం అని అంటున్నారు జగన్ గారు, ఆయన ఉద్యోగ కల్పన, ఐటీ సెక్టారు, దాంతోనే అభివృద్ధి అంటున్నారు చంద్రబాబు గారు. ఈసారి ఎలా ఉండబోతుంది సార్? యువత ఎటువైపు ఉన్నారు? యూత్ చంద్రబాబు వైపే ఉండాలండి. సార్ చూసుకున్నట్లయితే వైనాట్ 175 ఇంకా సిద్ధం సభల్లో చెప్పడం జరిగింది. ఇవాళ కొత్త మేనిఫెస్టో కూడా విడుదల చేయడం జరిగింది. ఏ పార్టీకి ఆ పార్టీ మేనిఫెస్టోలు కూడా విడుదలైపోయినాయి. ప్రజలు ఈసారి అనూహ్యంగా తెలంగాణలో ఇక్కడ రిజల్ట్ మారిద్దంటారా? మారిద్దిగా. సార్ చూసుకున్నట్లయితే ఉమ్మడి కూటమి వల్ల ఇటుపక్క మెజారిటీ ఎంతవరకు తగ్గొచ్చు అంటారు? ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సుమారు మెజార్టీ తగ్గిద్దండి. ఎందుకు తగ్గదు? ఈ ఉమ్మడి కుటుంబం కదా, మెజార్టీ ఎక్కువ ఇటే ఉండదు. అది సార్ మరి ఎలా ఉండబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా? ఈసారి ప్రజలు ఎవరిని నమ్ముతారంటారు? మామూలుగా అయితే మంగళగిరి నియోజకవర్గంలో అయితేనేమో నారా లోకేష్, పైన అయితేనేమో చంద్రబాబు గారు. సార్ చూసుకున్నట్లయితే మనకున్న ప్రథమంగా 2 గుర్తులు, ఒకటి ఫ్యాను, ఒకటి సైకిల్. మొత్తం ఏపీ వ్యాప్తంగా ఏపీ హవా చాటబోతుంది టీడీపీ అనండి. చూసుకున్నట్లయితే సార్ మొన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో సింగనగర్ దగ్గర రాయితో దాడి అనేది ఎలక్షన్ సమీపంలో జరుగుతుంది. ఇట్లాంటివన్నీ దీన్ని ఎలా పరిగణించాలి సార్? ఆకటాయి చేశారనుకోవాలా జనరల్గా, లేదా కావాలని చేయించారు? వాళ్ళే చేసుకుని వాళ్ళే అన్ని చేసుకుంటుంటారు. అది మామూలు కామన్ కోడి కత్తిలాగా. సో ఫైనల్ గా చూసినట్లయితే సార్ ఏపీ సీఎం ఎవరంటారు? చంద్రబాబే. ఓకే మీరు చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు ఏపీ రాష్ట్రం వ్యాప్తంగా మే 13 జరగబోతున్నాయి. ఈసారి ఎలా ఉంది? ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? ఉన్న ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తారా? ఉన్న ప్రభుత్వమే కంటిన్యూ చేస్తున్నారు సార్. ఓకే, అంటే కారణాలు కొన్ని, అంటే పథకాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు. జగన్ గారు మంచి పథకాలు, సంక్షేమ పథకాలు అన్ని అందిస్తున్నారు. ఓకే, ఉన్న దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, నేను కూడా జగన్కే నేను ఓటు వేస్తాను. నాకు జగన్ గారు పెన్షన్ కూడా ఇస్తున్నారు సార్. బాబాయ్ గారు మరి చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో ఇద్దరున్నారు, ఒకళ్ళు లోకేష్, నారా లోకేష్ గారు, ఇంకొకళ్ళు లావణ్య గారు. మీకు ఎవరు తెలుసు? అత్యంత చెరువులో మీకు ఎవరున్నారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు? మాకు ఇప్పుడు మామూలు కొత్తగా లావణ్య గారు వచ్చారు. ఓకే, ఇప్పుడు ఇదివరకేమో మామూలుగా ఆయన పేరు ఏదో ఉందండి, నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు అంటే మరి ఓకే, గంజి చిరంజీవి గారు ఉన్నారు ఇంతకు ముందు, ఆయనకంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. రామకృష్ణారెడ్డి గారు ఆయన మాకు బాగా తెలుసు. ఓకే, లావణ్య గారు ఇప్పుడు కొత్తగా వచ్చారు. ఓకే, దాని గురించి మరి మనం చెప్పలేము. ఓకే, అదండి. బాబాయ్ గారు మరి చూసుకున్నట్లయితే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వస్తున్నారు. సో వీళ్ళు కలవడం వల్ల రేపు జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బేనంటారా? ఎదురుగా ఏమి ఉండదండి. ఓకే, ఎదురుగా జగన్ గారు పక్కాగా సీఎం అవుతారు. ఓకే, ఓకే. బాబాయ్ గారు ఈయన 175 స్థానాలు నాయే అంటున్నారు. సుమారు ఎన్ని రావచ్చని మీ అవగాహన? 175 గ్యారెంటీ అండి. ఓకే, బాబాయ్ గారు చూసుకున్నట్లయితే ప్రథమంగా మనకున్న గుర్తులు 2, ఒకటి ఫ్యాను, ఒకటి సైకిల్. ఈసారి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏది హవా చాటబోతుంది? ఫ్యానే వచ్చేస్తుంది. సార్వత్రిక ఎన్నికలు మే 13 జరగబోతున్నాయి. ఈసారి ఎలా ఉండబోతుంది? ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది మీ అవగాహన? ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయం పక్కన పెడితే మేము అనుకుంటున్నాం అనేది చెప్పుకోవచ్చు, కానీ ప్రజల గురించి మొత్తానికి మేము చెప్పలేము కదా. ఓకేనా? ఇక్కడ మార్పు అనేది జనాల చేతిలో ఉండుద్ది. ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఎవరు చేశారు? ఇక్కడ ఉన్న వాళ్ళు చేశారా, బయట నుంచి వచ్చి చేశారా?
బయట వాళ్ళ చేతిలో ఉంటే మంగళగిరి డెవలప్ అవుతుందా, లోకల్ ఉన్న వాళ్ళు చేస్తే డెవలప్మెంట్ అవుతుందా అనేది ఒక ఉదాహరణ కనిపిస్తుంది మంగళగిరిలో. అయితే మంగళగిరిలో ఏంటంటే అందరూ ఒక ఐడియాతో వచ్చేసారు, ఆల్మోస్ట్ అందరూ వాళ్ళ ఐడియాని బట్టి వాళ్ళు ఎవరిని గెలిపించుకుంటారు అనేది వాళ్ళ ఒపీనియన్. అది ఒక పక్క చూసుకుంటే సీఎం గారు ఒక అభివృద్ధి సంక్షేమమే నా ప్రధాన లక్ష్యం అంటున్నారు. ఈయనేమో చంద్రబాబు గారు ఏమంటున్నారంటే ఉద్యోగ కల్పనతోనే అభివృద్ధి ఉంటుంది అంటున్నారు. ఈసారి యువత ఎటువైపు? యువత అయితే కనుక మీకు చదువు, జగన్మోహన్ రెడ్డి గారు చదువుకు పెద్దపీట వేస్తున్నారు. ఫ్రీ రీఎంబర్స్మెంట్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల చదువుకోవటం కానీ వాళ్ళు ముందంజ ఉంటున్నారు. అభివృద్ధి జరిగితే ఉద్యోగాలు వస్తాయన్నది మన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఇటు చదువు కోసం ఒక గవర్నమెంట్ పెద్దపీట వేస్తుంటే అభివృద్ధి కోసం ఒక పెద్దపీట వేస్తుంది ఇంకొక గవర్నమెంట్. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు గెలుస్తారనేది ప్రజల చేతిలో ఉంది. ఒక పక్క చూసుకున్నట్లయితే వైనాట్ 175 అని చదువు సభలో చెప్పడం జరుగుతుంది. ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు అవి కూడా అయిపోయి ఎవరి మేనిఫెస్టోలు వాళ్ళకి వచ్చేసి ఈసారి అనూహ్యంగా కాంగ్రెస్ ఎక్కడైతే అక్కడ వచ్చిందో తెలంగాణలో ఇక్కడ కూడా మార్పు ఏదైనా ఉంటుందంటారా? అనూహ్యంగా వివరించారు. ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మేనిఫెస్టో వదిలారు. అది చాలామంది ప్రజలకి అందుబాటులో ఉన్న మేనిఫెస్టో, ఇంతకుముందు నడిపిన మేనిఫెస్టోయే. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలన్నీ పెట్టారు. వారి వారి అభిప్రాయాలను బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. కానీ ఎవరెవరు ముందంచు ఉంటారనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఇద్దరు మేనిఫెస్టోలు చూసుకుంటే ప్రజలకి మంచి జరిగేలాగానే ఉన్నాయి. అలా మరి ఇంకో పక్క చూసుకుంటే ఈ ఉమ్మడి పొత్తు వల్ల ఇటువైపు ఓటింగ్ శాతం ఎంతవరకు తగ్గొచ్చు అంటారు? అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉమ్మడి దాంట్లో చూసుకుంటే మీకు చంద్రబాబు నాయుడికి కొద్దిగా ముస్లిమ్స్ మేము వ్యతిరేకంగా కొద్దిగా వస్తుంది జనాల్లో. ఎందుకంటే నిన్న కూడా తెలంగాణలో అమిత్ షా గారు మీటింగ్ పెట్టి ఆ 4% ఏదైతే రిజర్వేషన్ ఉందో అది తీసేస్తానన్నారు. అది మాకు చాలా బాధాకరం ఆ విషయం అనేది. మనం ఆ 4% రిజర్వేషన్ కూడా మేము కోల్పోతామన్న భయం వేస్తుంది మాకు. మొన్న లోకేష్ గారు మాట్లాడుతూ మైనారిటీకి మేము అండగా ఉంటామని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది. కానీ అది లోకేష్ గారు బాబు గారి దగ్గర మాత్రమే హామీ ఇక్కడ వరకు నిలబడిద్ది. కాకపోతే పైన నడిపేవారు ఎవరు అనేది వాళ్ళ చేతిలో ఉండేది కాబట్టి ఆయన అంతా నిక్కచ్చిగా ఢిల్లీలో మీటింగ్ పెట్టి చెప్పారు. నిన్న తెలంగాణకు వచ్చి కూడా ఆ 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్పడం బాధాకరమైన విషయం. మేము ఉన్నది ఇక్కడ ఎంతమంది పర్సెంటేజ్, వాళ్ళు ఉన్నది ఎంతమంది పర్సెంటేజ్ అంటే ఇక్కడ విడదీసి విభజించు పాలించన్న దాంట్లోనే పోతున్నారు వాళ్ళు. ఇది బాబు గారు కొద్దిగా అర్థం చేసుకుంటే మా అందరికీ బాగుంటుంది. ఫైనల్ క్వశ్చన్ అన్న, మనకున్న రెండు గుర్తులు ప్రథమంగా ఉమ్మడి పొత్తుతో కలిసినప్పటికీ కూడా సైకిల్, ఫ్యాన్ ఏది హవా చాటబోతుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా? మీ అవగాహన? నా అవగాహన అనేది నేను మంగళగిరిలో మాత్రం ఉంటా, స్టేట్ మొత్తం నేను తిరగలేను కదా. ఇక్కడ అవగాహన అనేది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నేను అందరి ఒపీనియన్ నేను తీసుకొని చెప్పలేను.